స్నేహితులారా, మీ జీవితంలో చాలామంది ప్రతిభావంతులైన కార్మికులను మీరు చూసి ఉంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో తమ వృత్తిని మరో స్థాయికి తీసుకెళ్లిన ప్రపంచంలోని సూపర్ ఫాస్ట్ మరియు జీనియస్ కార్మికులను నేను మీకు చూపించబోతున్నాను. కాబట్టి మన కౌంట్డౌన్ను ప్రారంభిద్దాం. స్నేహితులారా, సాధారణంగా సోఫాను ఒక భవనంలోకి తీసుకెళ్లాలంటే ప్రజలు లిఫ్ట్లు లేదా మెట్లని ఉపయోగిస్తారు. కానీ ఈ సోదరులు సోఫాను నేరుగా క్రేన్ ద్వారానే భవనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మీరు చూసినట్లుగా వారు 10వ అంతస్తుకు సోఫాను బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అది కూడా ఆకాశంలో. వారి ప్రో డెలివరీకి వారికి 10,000 టిప్ తప్పకుండా ఇవ్వాలి. స్నేహితులారా, ఏ ఫంక్షన్ కోసమైనా కుర్చీలను ఒక చోట చేర్చడం అంత సులభం కాదు. వేల మంది కోసం కుర్చీలు ఏర్పాటు చెయ్యాలంటే బహుశా డజన్ల కొద్ది వ్యక్తులు అవసరం కావచ్చు. కానీ ఈ ఒక్క వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ సభ కోసం కేవలం 10 నిమిషాల్లో కుర్చీలను ఏర్పాటు చేయగలడు. మీరు చూడగలిగినట్లుగా కుర్చీలను అమర్చడంలో అతని వేగం చాలా వేగంగా ఉంది. చూసేవాళ్లు ఆశ్చర్యపోతారు. అంతేకాదు, అతను ఒకేసారి 3 కుర్చీలను ఎత్తి జతచేస్తాడు. నా అభిప్రాయం ప్రకారం ఈ వ్యక్తికి 10 మంది కార్మికుల జీతం ఇవ్వాలి. స్నేహితులారా, మీరు చూస్తున్న ఈ వీడియోలో ఒక రెస్టారెంట్ కార్మికులు ఒక వేడుకలో అతిథులకు ఆహారం కోసం ప్లేట్లను సిద్ధం చేస్తున్నారు. మీరు చూడగలిగినట్లుగా వారు ఆహార ట్రేలను వేగంగా అమర్చడమే కాకుండా ఈ వ్యక్తి వాటిని అంతేకాదు, అతను వాటిని ప్రతి కుర్చీకి సరిగ్గా ఎదురుగా వచ్చే విధంగా చాలా పద్ధతిగా పెడతాడు. కేవలం ఇంతేకాదు, గ్లాసులు పెట్టే ఈ వ్యక్తి కూడా ఏమీ తక్కువ కాదు. అతను ఒక చేతిలో డజన్ల కొద్దీ గ్లాసులను పట్టుకుని వాటిని ఒక్కొక్కటిగా ట్రేలతో జతచేస్తున్నాడు. ఏదేమైనా ఈ కార్మికుల వేగం నిజంగా ఆకట్టుకుంటుంది. స్నేహితులారా, మీరందరూ మార్కెట్ నుండి కొత్తిమీర కొనుక్కుని వస్తారు. ఈ ఆకులు సాధారణంగా కట్టలుగా ఉంటాయి. అయితే ఈ కొత్తిమీర కట్టలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఈ ప్రతిభావంతులైన కార్మికుల నైపుణ్యముంది. ఈ కొత్తిమీర కట్టలను తయారు చేయడానికి వారు ఒక్కొక్క కాండాన్ని జతచేయాల్సిన అవసరం లేదు. బదులుగా వారు ఈ పనిలో ఎంత నిపుణులంటే 1 సెకను కంటే తక్కువ సమయంలో పంట నుండి నేరుగా కొత్తిమీర కట్టలను తయారు చేయడం ప్రారంభిస్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పచ్చని కొత్తిమీర పంటలో కార్మికులు పనిచేయడం చూడటం కూడా ఒక రకమైన సంతృప్తికి తక్కువేమీ కాదు. స్నేహితులారా, నారింజ పండ్ల గురించి మాట్లాడితే అవి పండిన తర్వాత వాటిని చెట్ల నుండి కోయడం చాలా సమయం తీసుకునే పని. కాని ఈ కార్మికుడు ఆ విషయాన్ని తప్పు అని నిరూపించాడు. అతను చెట్ల నుండి నారింజ పండ్లను ఎంత వేగంగా కోస్తున్నాడో చూస్తే వారాల పనిని గంటలు వేగంతో పనిచేసినా ఒక్క నారింజ పండు కూడా పాడవకుండా చూసుకుంటున్నాడు. ఇది నిజంగా అద్భుతం. స్నేహితులారా, ఇంట్లో సలాడ్ కట్ చేయడం అర్థం చేసుకోవచ్చు. కానీ రెస్టారెంట్లో వేలాది మంది కస్టమర్ల కోసం సలాడ్ కట్ చేయడం అంటే అది అందరి పని కాదు. కానీ మీరు చూస్తున్న ఈ కార్మికుడు లెట్యూస్ను సలాడ్గా మారుస్తున్న తీరు చూస్తే అతని చేతికి కటింగ్ మెషీన్ అమర్చబడిందేమో అనిపిస్తుంది. చూడండి, సెకండ్లలో అతను లెట్యూస్ కట్టలను మొత్తం సలాడ్గా ఎలా మారుస్తున్నాడో. స్నేహితులారా, ఈ రోజుల్లో సోమరితనంగా ఉండే చాలామంది మేస్త్రీలు ఒక గోడకు ప్లాస్టర్ వేయడానికి వారాలు గడుపుతారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. మీరు చూస్తున్న ఈ మేస్త్రీ సోదరుడు చాలా వేగంగా పనిచేయడమే కాకుండా తన పని పట్ల చాలా సీరియస్గా కూడా ఉంటాడు. అతని పని చూస్తుంటే అతను మొత్తం ఇంటికి ఒక రోజులోనే ప్లాస్టర్ వేసేస్తాడేమో అనిపిస్తుంది. అతని ప్లాస్టర్ టెక్నిక్ చూస్తే అతనికి ఎటువంటి నిచ్చెన అవసరం లేదనిపిస్తుంది. కింద నిలబడి 3వ అంతస్తు గోడపై కూడా సిమెంట్ను పేస్ట్ చేయగలడు. ఇది నిజంగా అద్భుతం. స్నేహితులారా, సాధారణంగా హోటల్కి వెళ్తే వెయిటర్ ఒక రోటీ తీసుకురావడానికి కూడా గంటలు గంటలు తీసుకుంటాడు. కానీ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వెయిటర్ల విషయం వేరు. వీరు రాకెట్ వేగంతో కస్టమర్లకు వారి ఆర్డర్ను డెలివరీ చేస్తారు. అంతేకాదు, ఇంత వేగంతో ఉన్నప్పటికీ వారి సమతుల్యత, బ్యాలెన్స్ అద్భుతం. నా అభిప్రాయం ప్రకారం ఈ కార్మికులకు మేనేజర్ల జీతమివ్వాలి. స్నేహితులారా, మామూలుగా అయితే ఒక వ్యక్తి ఒకేసారి ఒక ఉల్లిపాయను మాత్రమే కట్ చేయగలడు. కానీ డజన్ల కొద్దీ ఉల్లిపాయలను ఒకేసారి కట్ చేయడం ఎప్పుడైనా చూశారా? మీరు చూస్తున్న ఈ వ్యక్తి కటింగ్ స్టైల్ ఏ రెస్టారెంట్లో అయినా అగ్గి రాజేస్తుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇన్ని ఉల్లిపాయలు ఉన్నప్పటికీ అతను వాటిని ఇంత పద్ధతిగా కట్ చేస్తాడు. కట్ చేయడం సంగతి అటుంచితే వాటిని చూసినా కూడా సంతృప్తి కలుగుతుంది. ఇతని స్టైల్ నిజంగా సంతృప్తినిస్తుంది. స్నేహితులారా, ఈ వ్యక్తి ఉద్యోగం ప్రపంచంలోని అత్యంత సరదా ఉద్యోగాలలో ఒకటి. అతని పని పూలు సేకరించడం. గులాబీ పువ్వులను సేకరించడంలో మజా దానిదే. కాని అతను పూలను సేకరించే వేగం కూడా తక్కువమేమి కాదు. అతను ఒక్కొక్క పువ్వును కట్ చేసి ముందు వాటిని ఒకచోట చేర్చి ఆపై బుట్టలో వేస్తాడు. ఇది నిజంగా అద్భుతం. స్నేహితులారా, మహిళలను అడిగితే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని పాత్రలు కడగడం అని చెబుతారు. కాని ఈ వ్యక్తి అన్ని మహిళల